నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల నివాసానికి 2 కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఏఈఆర్ఓలను ఆదేశించిన సబ్ కలెక్టర్ మెగా స్వరూప్ పదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలనపై దృష్టి సారించక రెడ్ బుక్ పాలన చేస్తుంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి ఎద్దేవా. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దహనం కేసులో పెద్దిరెడ్డి కుటుంబ ప్రమేయం లేదని కోర్టు తీర్పు ఇవ్వడంపై హర్షం. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల నివాసానికి 2 కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏఈఆర్ఓలతో సమావేశమయ్యారు. సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు వారి ప్రాంతాల్లో ఉన్న బీఎల్ఓల సహకారంతో 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి కొత్త ఓటర్ల నమోదు నిరంతరం చేస్తుండాలన్నారు. బీఎల్వీలు అందుబాటులో లేకుండా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 800 నుంచి 1200 మించి ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లను గుర్తించి వాటిని విభజించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక చోట, చట్టసభల ఎన్నికల్లో మరో చోట పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని రాజకీయ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయగా వాటిపై సబ్ కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఈ 2 ఎన్నికలు వేర్వేరని పోలింగ్ స్టేషన్లు మార్చడం కుదరదన్నారు. మహిళా పోలింగ్ స్టేషన్లు ఒక చోట, పురుషులకు మరో చోట ఏర్పాటు చేస్తుండటంతో ఒకే కుటుంబంలోని ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేయగా ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని సబ్ కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డిఏఓ రాఘవేంద్ర, మున్సిపల్ కమిషనర్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఓటర్లకు పార్టీ ఏజెంట్ ఇంటికి రిసిప్ట్ తెచ్చిస్తే తప్ప ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ సిఇఓ ఆంధ్రప్రదేశ్ వారి గైడ్లైన్స్ మేరకు ఈ పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టుకోవాలి ఎవ్రీ మంత్, ప్రిఫరబుల్లీ మొదటి వారంలో అనే సూచనలు వచ్చినాయి. మెయిన్గా మనం ఈ ఎస్ఎస్ఆర్ అన్నది రోల్ రివిజన్ అన్నది ఎవ్రీ ఇయర్ స్టాట్యుటరీ ప్రొవిజన్ చేస్తాము. సో దాని భాగంగా మీకు ఇప్పుడు ఇచ్చిన డేటాలో కూడా 7వ తారీఖు జనవరి నుండి ఇప్పటి వరకు ఎన్ని ఫామ్ 6 వచ్చినాయి, మనకు ఎన్ని ప్రాసెస్ చేసాం, ఎన్ని ఫామ్ 7 వచ్చినాయి, ఎన్ని ఫామ్ 8 వచ్చినాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఇంకా బిఎల్ఓ దగ్గర ఈఆర్ఓ స్థాయిలో అండ్ ఈఆర్ఓ స్థాయిలో అన్నది ఒక అబ్స్ట్రాక్ట్ మీకు ఇవ్వడం జరిగింది. సో వాటి మీద కూడా మీకు ఏమన్నా సందేహాలు కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు డిస్కస్ చేయొచ్చు. అండ్ అలానే అది కాకుండా ఎవరైనా బిఎల్ఓస్ ఎక్కడైనా ఇంకా లేరు అపాయింట్ చేయాల్సి ఉంది, లేకపోతే బిఎల్ఏస్ మీరు మార్చుకోవాల్సి ఉంది, ఏమైనా బిఎల్ఏస్ లేకపోతే బిఎల్ఓస్ మీకు సహకరించట్లేదు, ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు మా దృష్టికి చేయవచ్చు. అండ్ సో మెయిన్గా ఇవే. అవి కాకుండా పోలింగ్ బూత్కి 800 to 1200 ఓటర్స్ ఉండేలాగా చూసుకోవాలి. దానికంటే ఎక్కువ దాటితే మనం వేరే ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ప్రపోజల్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి పోలింగ్ స్టేషన్స్ ఏమన్నా మీకు దృష్టిలో ఉన్నా కూడా మాకు తీసుకురావచ్చు. అండ్ అలానే ఏమన్నా 2 కిలోమీటర్స్ రేడియస్ కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి, చాలా ఈ ఓటర్స్కి ఇబ్బంది ఉంది అని ఏమన్నా మీ దృష్టిలో ఉన్నా కూడా అవి మాకు ఈరోజు సబ్మిట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఫ్రమ్ అవర్ సైడ్. సో మెయిన్గా ఇది చదవడానికంటే ముఖ్యంగా మీ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి ఈరోజు చెప్తే వాటి మీద డిస్కషన్ చేస్తాము. మన ఏరియాలోస్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మెయిన్గా వాటి మీద వీల్ హ్యావ్ ఏ డిస్కషన్ అండ్ వాటి మినిట్స్ రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పుడు దాని మీద ఏం చర్యలు తీసుకున్నాం అన్నది కూడా మీకు అందించడం జరుగుతుంది. ఎస్ఎస్ఆర్ 2025 సంబంధించి మీ ఓటర్ లిస్టు మీరు ఇచ్చారు, ఆల్రెడీ ప్రకటించడం. ఆల్ ఏఈఆర్ ఆఫీస్ మరియు బిఎల్ఓల దగ్గర ఉన్నాయి. దానిలో ఏమన్నా మీకు లోటుపాట్లు కానీ ఏమన్నా తెలిస్తే అది ఒకసారి మీరు ఫిర్యాదులు కొంత చేయమని చెప్పారు, అది ట్రైన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఏమన్నా ఫిర్యాదు చేయాలంటే చేయొచ్చు. ఈ ఓటర్స్ స్ట్రెంగ్త్ గురించి అంటే ఒక పోలింగ్ స్టేషన్లో ఇంతమంది ఓటర్లు ఉండాలని అదొకటి. రెండోది పోలింగ్ స్టేషన్కి 2 కిలోమీటర్ల దూరం అంటే 2 కిలోమీటర్ల పైన ఎక్కువ దూరంలో ఉండే ఓటర్లు ఎవరైనా మీరు గుర్తించి అంటే మీ దృష్టికి తెలిసిన అది వెంటనే మన ఈఆర్ఓ గారికి సబ్మిట్ చేయాల్సి. రెండవది ఈ ఓటర్ లిస్టులో లోటుపాట్లు ఏమైనా ఉందా అని చెప్పి మీరు ఏమైనా సమస్యలు గుర్తించారా, లేదా పోలింగ్ స్టేషన్ ఏదైనా బాగాలేదా మీ నియోజకవర్గంలో, ఈ మదనపల్లి నియోజకవర్గంలో ఏదైనా పోలింగ్ స్టేషన్ బాగాలేదా అని మీ సలహాలు సూచనలు కానీ ఏమైనా
అందించాల్సి ఇది యాక్చువల్గా ముఖ్యంగా ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఫ్రేమ్ చేశారు. ప్రతి రాజకీయ పార్టీతో మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ సూచనలు ఏమైనా చూసుకోండి, లేదంటే ఏమైనా కంప్లైంట్ ఏమైనా తీసుకోండి చెప్పి చేసి దాని ప్రభావం వల్ల మీటింగ్ కండక్ట్ చేయాలి. 10 నెలల క్రితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాలన మీద దృష్టి పెట్టకుండా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన చేస్తుందని మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ ఆరోపించారు. నేడు మదనపల్లి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతసేపు ప్రత్యర్థులను అణచిన వేయాలనే కేసులు బనాయిస్తూ వరక అంటించే ప్రయత్నం చేస్తుందన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైల్స్ దహనం కేసులో డీజీపీని, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియాలను హెలికాప్టర్లో మదనపల్లికి ఉటావుట్న పంపించి ఇన్వెస్టిగేషన్ చేయించడం కూటమి ప్రభుత్వ హైడ్రామా అన్నారు. ఎవరి ప్రమేయం లేదని క్లియర్ కట్ గా హైకోర్టు నిర్ధారించిందని, కంప్యూటర్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా క్లియర్ కట్ గా ఉందని, దాన్ని ప్రభుత్వం నిర్ధారించలేదని చెప్పారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలపైన కుట్రలు చేసి అభియోగాలు మోపడం ఎంతవరకు సబబని నిలదీశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 10 నెలల క్రితం అధికారం వచ్చినప్పటి నుంచి అధికారం మీద దృష్టి పెట్టకుండా రెడ్ బుక్ పరిపాలన ఎంతసేపు ప్రత్యర్థుల్ని అణిచివేయాలా, వాళ్ళ మీద ఏదైనా కేసులు బనాయించాలా, వాళ్ళ మీద అభియోగం వేయాలా, వాళ్ళ మీద ఏదో ఒకటి మరక అంటించేసి ఏదో విధంగా ఆ మరకను మీరే కడుక్కోండి అభియోగాలు మోపుతున్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది, యంత్రాంగం వాళ్ళ చేతుల్లో ఉంది. ఏదైనా కూడా కావాలంటే ఇన్వెస్టిగేషన్ ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేసి ఏమన్నా తప్పులు జరిగితే దానికి తగిన శిక్ష వేయచ్చు. అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ మదనపల్లి ఫైల్స్ గురించేనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. హుటాహుటిన డీజీపీ లాంటి క్యాడర్ని హెలికాప్టర్లో పిలుచుకొచ్చి ఏదో జరిగిపోయింది, దీంట్లో కుట్రలు వదిలినారు అని చెప్పి ఏమి చేశారు. ఇప్పటి వరకు ఆయన గౌతమ్ తేజ్ ఇచ్చినటువంటి పాలిగ్రాఫ్ టెస్ట్లో కూడా తేలింది ఏమంటే ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదని క్లియర్ కట్గా చెప్పారు. హైకోర్టు కూడా దాన్ని నిర్ధారించింది. అంతేకాకుండా ఇన్సిడెంట్ జరిగింది 11:30 గంటలకి, అయితే 10:40కి ఆయన ప్రెమిసెస్ నుంచి బయట వచ్చినట్లు క్లియర్ కట్గా స్టేట్మెంట్ కూడా ఉంది. సీసీ కెమెరా ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అంటే తేటతెల్లమైంది ఏమంటే ఏ1 ముద్ద ఎవరైతే మీరు అన్నారో ఆయన ప్రమేయం లేకపోతే ఆయన ఇన్సిస్టెన్స్ మీద ఇంకెవరో ఇన్సిస్టెన్స్ మీద జరిగింది అని చెప్పి ఎంపీ గారి కుటుంబం మీదనో ఇంకోరి మీదనో మనము అభియోగాలు మేపడం ఎంతవరకు సబబు అని మేము ప్రశ్నిస్తున్నాం. రెడ్డి కుటుంబం మీద గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఈ 9 నెలల్లో 20-30 కథనాలు వచ్చింటాయి, 20-30 అభియోగాలు వచ్చింటాయి, ఎన్నెన్నో వచ్చింటాయి. దీన్ని ఇంతవరకు ఏదైనా లేదు. ఎంపీ గారు కూడా ఈ మధ్య క్లియర్ కట్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎక్సైజ్లో కానీ ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ మీరు ఏవైతే అభియోగాల్లో మా ప్రమేయం ఎట్లా లేదనే విషయాల మీద క్లియర్ కట్గా చెప్పాడు. అయినప్పటికీ ఏదో ఒకటి మనం వాళ్ళకు ఉంది, ప్రమేయం ఉంది అని చెప్పేసి దాన్ని ఓన్ బ్లోప్ చేసేస్తే దాన్ని మళ్ళీ కడుక్కోవాలి కదా. అంటే వేసేస్తాం, మంచి పడిపోయి ఉంటుంది కదా. దాని మీద ఏదో జరిగిపోయింది అనే అభిప్రాయం ప్రజల్లో కలిగించేసేస్తే తర్వాత వాడి బాధ వాడిది, వాడి ఇబ్బందులు వాడివి. ఈ విధంగా ఉంటుంది. ఈవెన్ పులిచెర్లో ఉన్నటువంటి అటవీ భూముల వ్యవహారం అయితే క్లియర్ కట్గా దాన్ని సర్వే చేసి ఇంత భూమి వాళ్ళకు ఉంది అని చెప్పారు. అయినప్పటికీ దాని మీద అభియోగం. ఇలాంటివన్నీ చెప్తూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ ఇబ్బంది పెట్టడం కాకుండా ప్రజలకు మీరు ఏమైతే ఇచ్చారో సూపర్ 6 హామీలు అయితేమి, ఇంకా మేము ఎన్నెన్నో లక్షల ఉద్యోగాలు ఇస్తామనే విషయం అయితేమి, ఆర్థిక వినాశనం జరిగింది అంటున్నారు. అప్పులు ఇంత 14 లక్షల కోట్లు అన్నారు. క్లియర్ కట్గా మీరే చెప్పారు. ఈ మామూలుగా జగన్ ప్రభుత్వంలో 3,40,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఇంకా ఎక్స్ట్రా అయినాయి. కాగ్ నివేదిక క్లియర్ కట్గా ఇచ్చింది. అయినా అదే రోజు అదే నివేదిక అసెంబ్లీలో పెడతారు, మళ్ళీ బయట వచ్చి 14 లక్షల కోట్లు అప్పు ఉండింది జగన్ ప్రభుత్వంలో అంటారు. ఇది వాళ్ళంతగా వాళ్ళకే డైవర్సిఫైడ్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ఈ విధంగా కాలం పబ్బం గడుపుకుంటూ డైవర్సిఫైడ్ పాలిటిక్స్ చేసుకుంటూ, డైవర్టింగ్ పాలిటిక్స్ చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుండి వైసీపీ నాయకులే టార్గెట్గా ప్రభుత్వం నడుపుతున్నారు తప్పితే ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనలో ఏ ఒక్కటి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఏ ఒక్కటి నడుచుకోవడం లేదు. గత 10 నెలల్లో మనం చూస్తే ఇచ్చిన సూపర్ 6లో
ఏ ఒక్కటి ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసింది లేదు. ఎంతసేపు మన గత సంవత్సరం 10 నెలల ముందు మనం మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఫైర్ అయితే దాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేయించారండి. పెద్ద సంచలన వార్త రాష్ట్రం అంతా పాకేటట్టు చేసి వాళ్ళని డీఫ్రేమ్ చేసి పెద్ద స్థాయిలో అంటే డీజీపీ స్థాయి నుండి పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేయించి ఏదో జరిగితే చేయడం. కానీ దానికి సంబంధించి క్లియర్ కట్గా ఎక్కడ కానీ ఒక్క ఎవిడెన్స్ కూడా ఈరోజు వరకు దొరికింది లేదు. హైకోర్టు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటా పోతే వైసీపీ నాయకులే టార్గెట్ అయితే ప్రథమంగా ఫస్ట్ టార్గెట్ చేసింది గౌరవనీయులు పెద్దలైనటువంటి మన మాజీ మిత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎంపీ మిథునన్న గారిని టార్గెట్ చేయడం జరుగుతుంది. మనకి రాయలసీమలో వైసీపీ పార్టీ తరఫున మనం గుర్తించేది జగన్మోహన్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర మిథునరెడ్డి. వాళ్ళని ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని డీఫ్రేమ్ చేస్తూ అనేక రకాలుగా ఉన్న వాటిని లేని వాటిని క్రియేట్ చేస్తూ కేసులు పెట్టడం, రోజుకు ఒక ఆర్టికల్తో పేపర్లో తీసుకురావడం, వాళ్ళని డీఫ్రేమ్ చేయడమే టార్గెట్గా పాలన చేస్తున్నారు. కానీ ప్రతి ఒక్కటి ప్రజలందరూ గమనిస్తారు. ఏది నిజము ఏది అబద్ధం అనేది కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. వాటికి ఏ రోజైతే బుద్ధి చెప్పే టైం వస్తుంది ఆ రోజు ప్రజలందరూ వాళ్ళకి బుద్ధి చెప్తారు. మేము కోరుకునేది ఒకటే ప్రభుత్వాన్ని, మీరు సూపర్ 6 అని ఇచ్చారు, వాటిని ఇంప్లిమెంట్ చేయడం ఎలా అనే దాని మీద ఆలోచన పెట్టండి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మారే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పుంగనూరులో పెద్దిరెడ్డి రాజ్యాంగం మారలేదని ఎలాంటి అరాచక శక్తులు మెడలు వంచుతామని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జమర్తి జగన్మోహన్ రాజు పేర్కొన్నారు. నేడు రాజంపేట పార్లమెంట్లో భాగమైన పుంగనూరు నియోజకవర్గం కృష్ణాపురంలో మృతుడు టీడీపీ కార్యకర్త కాగితి రామకృష్ణ కుటుంబీకులను పలువురు టీడీపీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రాజు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాలతో చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు సిఆర్ రాజన్, ఖాదీ కార్పొరేషన్ చైర్మన్ కేకే చౌదరి, పొంగనూరు అబ్జర్వర్ భాస్కర్ యాదవ్తో కలిసి ఆయన రామకృష్ణ కుటుంబీలకు ధైర్యం చెప్పారు. హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారిని ప్రభుత్వం ఉపేక్షించరాదన్నారు. అలాంటి వారికి శిక్ష పట్టం ఆలస్యం కావచ్చేమో కానీ చట్ట ప్రకారం శిక్ష పట్టం ఖాయమన్నారు. వైసీపీ నాయకుల బరితెగింపు అంతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. గుండాలు రాజకీయ శక్తులను తప్పక ప్రభుత్వం అణచివేస్తుందన్నారు. అనంతరం రామకృష్ణ దశ కర్మలు ఖర్చులను గాను జగన్మోహన్ రాజు తన సొంత నిధుల నుండి ₹1,00,000 మృతుని కుటుంబానికి అందజేశారు. జగన్ కనుసన్నల్లో ఉన్నాడు కాబట్టి కాపాడాలంటే అందరి బాధ్యత దీనిపైన ఉండాలి. కాబట్టి దీనిపై అవసరం కూడా ఉండాలని చెప్పని ఈ సభాములకు సవినయంగా నేను ఈ యొక్క గ్రామస్తుల తరఫున, పార్టీ అధ్యక్షుల తరఫున, మా ఇన్ఛార్జి చల్లా బాబు తరఫున అందరి తరఫున మనవి చేసుకుంటున్నానని తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షుడు శివ సార్ కొద్దిగా చాలు. పుంగనూరు నియోజకవర్గం కృష్ణాపురంలో అతి దారుణమైనటువంటి సంఘటన జరిగింది. గతంలో దేశంలో ఒక రాజ్యాంగం ఉంటే పుంగనూరులో ఒక కొత్త పెద్దిరెడ్డి రాజ్యాంగాన్ని నడిపిస్తూ వచ్చినారు. వారు వైసీపీ నాయకులు కూడా ప్రభుత్వం మారినా ఇంకా అదే భ్రమలోనే అలాగే చేస్తే సరిపోతుంది అని చెప్పి ఇంకా అరాచకాలు సృష్టిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ వచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఇంకా పెద్దిరెడ్డి లాంటి అరాచకవాదులకి, హత్యా రాజకీయాలు ప్రోత్సహించేటటువంటి వాళ్ళకి ఇంకా శిక్ష పడలేదే, మాకేమీ కాదు అన్నటువంటి భ్రమలో ఈ వైసీపీ నాయకులందరూ ఉన్నారు. ఒకటే చెప్తున్నాం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చట్టబద్ధమైనటువంటి పాలన జరగాలి, చట్టం ప్రకారమే వాళ్ళని శిక్షించాలి అన్నటువంటి ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళు చేసిన అరాచకాలకి శిక్ష కొద్దిగా ఆలస్యం కావచ్చు, శిక్ష పడేది ఖచ్చితము. పుంగనూరులో గతంలో మనం కొన్ని ఇన్సిడెంట్లను పరిశీలిస్తే కనుక మద్యం పైన ప్రశ్నించినారని వైసీపీ ప్రభుత్వంలో ఒక దళిత యువకుడిని హింసించడం జరిగింది. అలాగే వీళ్ళు రాజకీయం కోసం, ఆర్థిక లాభాల కోసం ఎంతకైనా తెగిస్తారు.
అన్నటువంటి దానికి పలు ఉదాహరణలు ఈ పొంగనూరు నియోజకవర్గంలో మనకు కనిపిస్తాయి. పాడి రైతులను అదేవిధంగా నాశనం చేశారు, మామిడి రైతులను అదేవిధంగా నాశనం చేశారు. ఇంకా కృష్ణాపురంలో కూడా గత ప్రభుత్వంలో ఒక MBA చదువుకున్నటువంటి భాగ్యలక్ష్మి పార్టీకి మద్దతుగా ఉంది, తెలుగుదేశం పార్టీకి, మాకు రాజకీయంగా అడ్డుగా వస్తుందని చెప్పేటటువంటి సందర్భంలో కూడా ఆమె పైన దాడి చేశారు, వాళ్ళ అమ్మకు కూడా గాయపరిచినారు. ఇటువంటి అరాచక సంస్కృతిని మీకు అలవాట్లు మీ రక్తంలోకి ఎక్కింది, ఇంకా మీ అలవాట్లు మార్చుకోలేదు. ఆ అలవాట్లను మార్చేదానికి ఈ కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకోనుంది. కాస్త ఆలస్యమైనా కానీ మీకు పడేటటువంటి శిక్ష ఈ రాష్ట్రంలో అందరికీ గుణపాఠం అవుతుంది. ఈ కూటమి ప్రభుత్వం అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంది. గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఏర్పడితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మనమంతా కూడా ప్రపంచంతో పోటీ పడవచ్చు అన్నటువంటి ఒక విజనరీతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే గనక మీరు ఇంకా అరాచకాలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. అయితే గనక మీకు జరిగేటటువంటి గుణపాఠం ఈ రాష్ట్రంలో అందరికీ కూడా ఆదర్శంగా నిలబడి ఈ గూండాయిజాన్ని అరాచకాలని చేసేటటువంటి వాళ్ళకి ఒక గుణపాఠంగా భయం పుట్టేట్టుగా శిక్ష ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ, రామకృష్ణ గారి కుటుంబానికి తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ, ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉండి అన్ని అంశాలలో సురేష్ శివ యొక్క భవిష్యత్తుకు కూడా మేము అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో అత్యధికం రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. నేను ఇప్పుడు పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడాను. దేర్ ఇస్ నథింగ్ లైక్ దిస్. మీరు చెప్పినంతగా ఏమి ఓకే. సో ఏమైనా ఉంటే ఇద్దరు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా కార్యక్రమంలో పై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. So I request you to start house delivery. ఈ జగన్ రాకున్నాయి ఒక 10 నిమిషాల ముందు సేమ్ అవుతుంది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. మదనపల్లి పట్టణంలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి మొత్తం 18 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు పరీక్ష జరిగే సమయంలో మూసివేశారు. ఒక్కో కేంద్రానికి 200 లోపు విద్యార్థులను కేటాయించడం, పరీక్ష రాయడానికి కావాల్సిన అన్ని వసతులను కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. మదనపల్లి నియోజకవర్గంలో 10వ తరగతి పరీక్షలకు సంబంధించి మొత్తం 3,330 మంది విద్యార్థులు హాల్ టికెట్లు పొందారు.
మీరు పోతాంటే వాళ్ళు వచ్చేస్తారు బాబు మీరు ఇక్కడ రండి. మాట్లాడడం జరిగింది. మీరు దయచేసి సహకరించండి. పని పంటలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏ విధంగా సాగు చేయాలన్న అంశంపై రైతుల అవగాహన కోసం వ్యవసాయ పరిశోధనా కేంద్రాలకు తీసుకెళ్లడం జరిగిందని వ్యవసాయ శాఖ ఏడీ శివశంకర్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని వ్యవసాయ శాఖ ఈవో కార్యాలయం నుండి తిరుపతి, కలికిరి ప్రాంతాల్లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాలకు రైతులను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ వ్యవసాయ వైజ్ఞానిక యాత్రలు రైతులకు పంట సాగులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ అవగాహన పొందిన రైతులు వారి గ్రామాల్లో మిగిలిన రైతులకు వారు యాత్రలో తెలుసుకున్న అంశాల గురించి అవగాహన కల్పిస్తారని చెప్పారు. నమస్కారం. ఈరోజు మన మదనపల్లి డివిజన్ నుంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని రైతులందరినీ కూడా కలికిరి అలాగే తిరుపతిలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రము అలాగే తిరుపతిలో ఉన్నటువంటి ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి తీసుకెళ్తున్నాము. ఇక్కడ రైతులు ముఖ్యంగా మనకు వ్యవసాయంలో చేస్తున్నటువంటి పంటల్లో అధిక దిగుబడి ఇచ్చేటువంటి వంగడాలు కానీ అలాగే వాటిని ఎలా పండించాలా అలాగే రకరకాల మనకు ఫీల్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళు పండించినటువంటి పంటలను చూసి ఎటువంటి సాగులో మెలకువల్ని పెంపొందించుకోవడానికి కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాము. రైతులందరినీ కూడా తీసుకెళ్తున్నాము. అక్కడికి వాళ్ళు పరిచయం చేసి వీళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఉంటే డైరెక్ట్గా శాస్త్రవేత్తలతోటి ముఖాముఖి నిర్వహించుకొని సాగులో ఉన్నటువంటి ఖర్చులు తగ్గించుకొని ఇంకా దిగుబడిని పెంచుకోవడానికి తదనుగుణంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దీనివల్ల రైతులందరూ కూడా వారి యొక్క వచ్చిన తర్వాత ఆ యొక్క వంగడాలను ఈ యొక్క పొలంలో వేసుకోవడం కానీ అలాగే వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే కూడా డైరెక్ట్గా శాస్త్రవేత్తలతో మాట్లాడి వాటిని నివృత్తి చేసుకోవడానికి వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాము. భారతీయ అంబేద్కర్ సేన నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వారు సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాయుధులపై జరిగిన దాడి ప్రభుత్వం ప్రజాస్వామ్య సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన వర్ణించారు. గిరిజన మహిళపై దాడి జరిగి 4 రోజులు కావస్తున్నా ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవని, ఒక మహిళను నడి రోడ్డులో జుట్టు పట్టుకుని లాగి ఊరంతా చూస్తుండగా వివస్ట్రను చేసి
కొట్టడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గురంకొండ మండలం శీలంవారిపల్లి నందు గిరిజన మహిళ అలివేలమ్మ దాడిపై ఈరోజు గౌరవ సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 12వ తారీఖు అలివేలమ్మను అగ్ర కులానికి చెందిన అదే గ్రామానికి చెందిన ఇద్దరు పైచాచికంగా ఏమాత్రం మహిళ అనే గౌరవం లేకుండా ఆమె ఒంటిపైన ఉన్న బట్టలు కూడా తీసి ఎక్కడ పడితే అక్కడ కాళ్ళతో చెప్పలతో దాడి చేసి రక్తగాయాలు చేసి ఆమెను ఊరంతా చూస్తుండగా కూడా బట్టలు చింపేసి ఎవరు అడ్డుకున్నా కూడా ఆమె పైన విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ఖండిస్తూ గత 4 రోజుల నుంచి ఆమె ప్రభుత్వ ఆసుపత్రి నందు అలివేలమ్మ చికిత్స పొందుతున్నా కూడా ఇంతవరకు పోలీస్ అధికారులు వారిని అరెస్టు చేసిన దాఖలాలు లేవు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అలివేలమ్మకు ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయింది. వాళ్ళ కుటుంబము అదే గ్రామానికి శీలంవారిపల్లికి వెళితే ఆ గ్రామంలో కొంతమంది మీరు గ్రామానికి వస్తే మిమ్మల్ని చంపేస్తాము, మా మీదే కేసు పెడతారా, మీరు ఎస్టీలో ఉండి మీకింత ధైర్యమా అని చెప్పేసి వారిపైన మరి దాడి ప్రయత్నం చేస్తున్నారు. మేము పోలీసు వారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వెంటనే అలివేలమ్మకి న్యాయం చేసి అలివేలమ్మ కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పేసి ఒకటి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఈ ప్రభుత్వానికి మీరు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నా ఇంతవరకు అలివేలమ్మకు శీలంవారిపల్లిలో ఒక ఇల్లు కూడా లేదనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు మహిళలకు చట్టాలకి మీరు అండగా ఉంటామని చెప్పి పదే పదే మీరు చెప్తుంటారు. అన్ని హక్కులకు మహిళలకు మీరు బాధ్యత వహించే మీరే ఇన్ని రోజులు జరుగుతున్న అలివేలమ్మకు ప్రభుత్వం ఎక్కడ స్పందించిందని చెప్పేసి ఈరోజు రాష్ట్ర గిరిజన సమాఖ్య తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. 12వ తేదీన పీలేరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లా ఎల్లుట్ల పంచాయతీ శీలంవారిపల్లి కాలనీలో ఒక ఎస్టీ మహిళ పైన దాడి చేయడం జరిగింది. అదే కాలనీకి సంబంధించినటువంటి అగ్రకులకు సంబంధించిన నక్కల సుధాకర్, అదేవిధంగా నక్కల బాలకృష్ణ అనే ఇద్దరు కూడా వెంకటరమణ వాళ్ళ భార్య అయినటువంటి అలివేలమ్మ పైన విచక్షణ రహితంగా ఆమెను కొట్టడం జరిగింది. కొట్టే విధానం కొట్టడం దేనికోసం అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళ పెంపుడు కుక్క ఆయన మరిగిందనే ఉద్దేశంతో ముందటి నుంచి కుల వివక్షతో ఉన్నటువంటి అగ్రకులకు చెందినటువంటి సుధాకర్ బాలకృష్ణ కూడా వీళ్ళపైన కక్షతో ఉండేటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని సాగా చూపించేసిన విచక్షణ రహితంగా ఆమెను బాడీ మొత్తం ఎక్కడ పడితే అక్కడ విచక్షణ రహితంగా ఆమెకు చేతులకు కాళ్లకు తొడలకు ఇష్టప్రకారం వాళ్ళు కొట్టడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వాన్ని ఎస్సీ ఎస్టీలు ఓటును ఇప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వానికి వేసి దీని అధికారులు తీసుకురావడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వంలో కూడా ఎస్సీ ఎస్టీ దాడులు జరుగుతున్నాయనే విషయాన్ని ఈ విషయంతోనే స్పష్టం కావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం పైన ఇక్కడున్నటువంటి డిఎస్పీ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా డీజీపీ గారు, అదేవిధంగా దళిత మహిళగా హోంశాఖ ఉన్నటువంటి మంగళపూడి అనిత మేడం గారు కూడా ఈ విషయం పైన స్పందించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం పైన చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎస్టీ మహిళలకు న్యాయం చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ సంఘాలుగా, భారతీయ అంబేద్కర్ సేనగా, రాష్ట్ర గిరిజన సమాఖ్య, అదేవిధంగా రాష్ట్ర గిరిజన సమాఖ్యతో పాటు ఎస్టీ సంఘాలతో కలిపి ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయనకి న్యాయం చేయని పక్షంలో ఖచ్చితంగా మేము భవిష్యత్తు పోరాటాలకు పిలుపునిస్తామని తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ పీలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఎవరైతే కిషోర్ కుమార్ అన్న ఉన్నారో ఆయన కూడా తక్షణమే వాళ్ళ శీలంవారిపల్లి సందర్శించి వాళ్ళు ఆ గ్రామానికి పోతే వీళ్ళు మళ్ళీ కొట్టే పరిస్థితి, చంపే పరిస్థితి ఉండే పరిస్థితులు మాకు తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళ గ్రామానికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి పోలీసుల ద్వారా రక్షణ కల్పించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ మహిళలకు కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కానీ న్యాయం జరిగిన పరిస్థితి. కాబట్టి దయ ఉంచి ఈ శీలంవారిపల్లిలో ఉన్నటువంటి ఎవరైతే గిరిజన మహిళలు ఉన్నారో వాళ్ళకి కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేని కూడా పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్ళకు ఒక నివాసం ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జై భీమ్, జై భారత్. నా పేరు గీత, మాది గురంకొండ మండలం శీలంవారిపల్లి ఎల్లుట్ల గ్రామం మాది. నేను మా గాంధీలో ఉంటాను. మా అమ్మకి ఇట్లా జరిగిందని వచ్చినాను. ఈ విధంగా కొట్టారు సార్, మా అమ్మని ఈ విధంగా కొట్టారు. మనుషులు అయితే ఇలా విధంగా కొట్టారు.
బాధ వచ్చే మాట అంటే కొడతారా సార్? కుక్క పిల్ల వాళ్ళ ఇంటి దగ్గర పోకూడదా? కుక్క వాళ్ళ ఇంటి దగ్గర పోయిందని ఈ విధంగా కొట్టారు సార్. మా అమ్మకి చేయి ఇరిగిపోయింది సార్. ఎవరు చూపిస్తారు సార్? కనీసం వాళ్ళు హాస్పిటల్కి చూపించుకునే స్థితి కూడా లేదు సార్. మాది ఆర్థిక సహాయం చేసే వాళ్ళు కూడా లేరు సార్. మా వాళ్ళంతా మా దగ్గర ఉంటే తినేవాళ్ళే కానీ వాళ్ళు వచ్చి చూసేవాళ్ళేమి కాదు. ఈ విధంగా మా అమ్మని కొట్టారు. ఇంటి దగ్గర ఒక బాలింత మాత్రమే ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటామన్నారా కానీ వాళ్ళు రాలేదు. మా అమ్మకి రక్షణ కల్పించండి సార్. మేము ఆ ఊర్లో పోతే మిమ్మల్ని కొడతాం, చంపేస్తాం, మిమ్మల్ని ఈ ఊర్లో ఉన్నాము, మీ ఇల్లు తగలబెట్టేస్తాము అని బెదిరిస్తున్నారు. మా అమ్మకి హాస్పిటల్లో చూపించుకోవాలి. హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల నివాసానికి 2 కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఏఈఆర్ఓలను ఆదేశించిన సబ్ కలెక్టర్ మెగా స్వరూప్ పదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన సబ్ కలెక్టర్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలనపై దృష్టి సారించక రెడ్ బుక్ పాలన చేస్తుంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి ఎద్దేవా. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల దహనం కేసులో పెద్దిరెడ్డి కుటుంబ ప్రమేయం లేదని కోర్టు తీర్పు ఇవ్వడంపై హర్షం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.